నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అమ్మ, నా పేరు నరసింహమ్మ. ఏం చేస్తుంటారు? పెయింట్ వర్క్ చేస్తుంటాను. పెయింట్ వర్క్. ఓకే, ఇప్పుడు మనకి ఎన్నికలు వస్తున్నాయి 11న. ఓటు ఎవరికి వేస్తారు? కేసీఆర్ గారికి వేస్తామమ్మ. ఎందుకో చెప్తారా? మన తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి, ఇంకా చెందుతుంది కాబట్టి కారు గుర్తుకి ఓటేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఏమేమి అభివృద్ధి చెందింది ఇక్కడ? రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, మంచినీళ్ళు అయితే కన్ఫర్మ్ డే బై డే. ఇంతకుముందు 2-3 రోజులకు ఒకసారి వచ్చేది, ఇప్పుడు డే బై డే వస్తున్నది. ఇంకా రాను రాను డైలీ వచ్చే అవకాశం గిట్టుంది కాబట్టి కేసీఆర్ గారికి ఓటేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు నాగమణ్యమ్మ. ఏం చేస్తుంటారు? ఇదే పెయింటింగ్ వర్క్. పెయింటింగ్ వర్క్. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తావు? కేసీఆర్కి వేస్తుంది. ఎందుకమ్మా? ఎందుకంటే మనకు అన్ని మేలు చేస్తుంది కాబట్టి ఇవ్వాలని అనుకుంటున్నాం. అది ఏం రకంగా మేలు? ఎలా? ఏ రకంగా అంటే మంచినీళ్ళు, పెన్షన్, ఆడపిల్లలకు పెళ్లి, కళ్యాణ లక్ష్మి అని ఇవన్నీ చేస్తుండు కాబట్టి మనకు కొంచెము సాయం చేస్తుండ అన్నట్టు వెయ్యాలనుకొని కారు గుర్తుకే వెయ్యాలనుకుంటున్నాం. నమస్కారం అమ్మ, మీ పేరు? నా పేరు వజ్రమ్మ. వజ్రమ్మ. సరే, ఓట్ల పండుగ వస్తుంది, ఓటు ఎవరికి వేస్తావు? కేసీఆర్కి వేస్తాం. ఎందుకు వేస్తావు? ఏదో ఇక పెద్ద పెద్ద మనుషులు చూసి ఇటు చూసి అది సాయం చేస్తుండు, మాకు కొంత ఇంత డబ్బులు ఇస్తుండు, బతుకుతున్నాం. పెన్షన్ వస్తుందా? అమ్మ ఆయనకు వస్తుంది. అమ్మ ఇద్దరికి రాదు కదా, అమ్మ ఆయనకు వస్తుంది, ఇస్తున్నారు. ఇక బియ్యం ఇట్లా ఇస్తుండ్రు, పింఛన్ వస్తుంది, బతుకుతున్నాం అమ్మ. అందు గురించి ఓటు కేసీఆర్కి. అమ్మ నమస్తే, మీ పేరు? భవాని. భవాని, మీ పాప. ఓకే, ఓటు ఎవరికి వేస్తారండి? 11 ఎన్నికలు వస్తున్నాయి కదా. కేసీఆర్కి వేస్తాం. ఇంతకుముందు కూడా కేసీఆర్కి వేసినాం, ఇప్పుడు కూడా కేసీఆర్కి వేస్తాం. ఎందుకు చెప్తారా? ఎందుకని అంటే ఇంతకుముందు ఎవరికి వేసినా కానీ ఇంత మేలు చేయలేదు కదా మేడం. ఇప్పుడు కేసీఆర్కి వేసేపటికైనా చాలా లేని వాళ్ళని హెల్ప్ చేస్తున్నాడు. చాలా పింఛని, రైతు బీమా అన్నీ మనకు కాకుండా కానీ లేని వాళ్ళకి మాత్రం వెళ్ళిపో ఉంది కదా, అట్లాని కేసీఆర్కి వేయాలని. అంటే మనం బాగుపడిపోయినా మిగతా వాళ్ళందరూ బాగుపడుతున్నారు చాలామంది. మొగలు లేని వాళ్ళు అయినా పెద్ద మనుషులు కానీ చాలామంది బాగుపడుతున్నారు కాబట్టి కేసీఆర్కి వేయాలనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి, మీ పేరు? గణరామ్ అండి. ఏం చేస్తుంటారు? బిజినెస్ షాప్ ఉంది మీకు, షాప్ కీపర్. ఓకే, ఎవరికి ఓటేస్తారండి? 11th ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఎవరికి ఓటేస్తారు? మేము మోదీకే వేద్దామండి. చెప్తారా? మోదీ మనకు మంచి పని చేశారండి, ఏదైనా చాలా మంచి పని చేశారు వచ్చినప్పుడు నుంచి. నమస్తే అండి, మీ పేరు? యాకయ్య మేడం. ఏం చేస్తుంటారు? డ్యూటీ చేస్తారు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి 11న, ఓటు ఎవరికి వేస్తారు? కేసీఆర్కి వేస్తాం. ఎందుకు వేస్తారు చెప్తారా? మాకు ఎందుకు వేస్తున్నట్టు మాకు మంచిగా చేస్తుంది కాబట్టి వేస్తాం. అంటే ఏ రకంగా మంచి జరిగింది ఈ పనుల్లో? బస్తీలు అంటే అన్ని బాగానే చేసుకొస్తుంది కదా మేడం. అది ఇక్కడ పనులన్నీ జరిగినాయి బాగా. అందుకనే ఆయనకి వేస్తాం ఓటు. కారు గుర్తుకి. అమ్మ నమస్కారం, పేరు? భారతి. భారతి గారు, ఏం చేస్తుంటారు? ఐరన్ చేస్తా. సరే, ఓటు ఎవరికి వేస్తారమ్మా? కేసీఆర్కి వేస్తాం. ఎందుకమ్మా? ఎందుకంటే మా బస్తీ మంచిగా బాగు చేస్తారని వేస్తామంటున్నాం. చేయాలి, చేస్తారని నమ్మకం ఉండే వేస్తామంటున్నాం. మొన్న వేసినారా మరి డిసెంబర్లో? వేసినాం. ఇప్పుడు మళ్ళీ కూడా ఆయనకే వేస్తాం. ఎవరికి? కేసు. నమస్కారం అమ్మ, మీ పేరు? సునీత అండి. ఏం చేస్తుంటారు? మేము వర్క్ చేస్తామండి ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీలో. ఓకే, ప్రైవేట్ వర్క్ చేస్తున్నారు. ఓకే, మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఎంపీ ఎలక్షన్స్. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మాకు కేసీఆర్ పింఛన్ ఇస్తారు కాబట్టి మేము వాళ్ళకి వేస్తాం అనుకుంటున్నాం. ఓకే, పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళే సపోర్ట్ చేద్దాం. అంటే మాకు ఇన్ని రోజుల నుంచి ఎవరు మాకు ఇవ్వలేదు, ఆయన ఇస్తున్నారు కాబట్టి ఇంకా ఆయనకి వేద్దాం అనుకుంటున్నాం. ఏ రకంగా వస్తుంది పెన్షన్ మీకు? ఏ పెన్షన్ వస్తుంది? మాకు భర్త లేడు కాబట్టి వస్తుంది. విడో పెన్షన్ వస్తుంది. అయితే చాలా వరకు ఇంకా పథకాలు కూడా ఉన్నాయి. ఇంకా ఏం డెవలప్ చేస్తే బాగుంటుంది అంటే ఈ ఏరియాకి సంబంధించి కావచ్చు? అంటే ఇప్పుడు అయితే అన్నీ బాగానే ఉన్నాయి. మన కొంచెం లైట్, కరెంటు దాని గురించి కూడా ఏం పర్వాలేదు కానీ. అమ్మ నమస్కారం, మీ పేరు? సరస్వతి. నా పేరు సరస్వతి, మంచి పేరు. ఏం చేస్తుంటారు? ఏంది అమ్మా, ఇంట్లోనే ఉంటారు కదా. ఓకే, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్. ఎవరికి వేస్తావు? కేసీఆర్. కేసీఆర్. ఎందుకు చెప్తావు మరి? ఎందుకు కేసీఆర్కి వేస్తావు? ఇంకా అన్ని విధాలా మంచిగా చేస్తున్నాం కాబట్టి ఆయనకి వేస్తాం. అమ్మ నమస్కారం అమ్మ, మీ పేరు? గాయత్రి. ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటాం. పాప, ఓటు ఎవరికి వేస్తావమ్మా? కేసీఆర్కే వేస్తాం. ఇల్లు ఇస్తానని అన్నాడు ఆయన, మరి ఏమో మరి ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం, మరి అప్లై కూడా చేసినాము, వస్తుందని నమ్మకంతో ఉన్నాము. నమస్తే, మీ పేరు? నా పేరు సిద్ధరాములు అమ్మ. ఆటో భాష రజనీకాంత్. ఓకే, ఓటు ఎవరికి వేస్తావన్నా? 11 ఎన్నికలు వస్తున్నాయి కదా. కాంగ్రెస్కి వేస్తామమ్మ ఎప్పుడైనా. నేను అవునా, ఎందుకని? అభిమానం కాబట్టి వేస్తాం కాంగ్రెస్ పార్టీకి. కానీ తాతగారు నమస్కారం, మీ పేరు? నా పేరు లింగయ్య. లింగయ్య గారు, ఏం చేస్తుంటారు? పుట్టుగానే ఉంటాను ఇప్పుడు. సీనియర్ సిటిజన్ కదా. సరే, ఏప్రిల్ 11 ఎన్నికలు వస్తున్నాయి, ఓటు ఎవరికి వేస్తావు?
ఎవరి సొమ్ము తింటానో ఆయనకే ఇస్తాము ఎవరు తింటున్నావు మరి ఇప్పుడు పెన్షన్? ఈ కేసీఆర్ కేసీఆర్ మొత్తం టీఆర్ఎస్ పార్టీకి వేస్తాం. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు అంటే పెన్షన్ వస్తుందనా? రాకుండా వచ్చినా ఆయన అన్నమాట తప్పలేడు. నమస్కారం అమ్మ, మీ పేరు? నరసమ్మ. ఏం చేస్తుంటారు? ఏం చేస్తాం, కూలి పని చేసుకొని మొత్తం. మంచిగా అల్లం మొలుస్తున్నావు కదా. ఓకే, 11 ఎన్నికలు వస్తున్నాయి, ఓటు ఎవరికి వేస్తామా? ఎవరికి ఎప్పుడు మేము ఇక్కడ కేసీఆర్ సార్కి గెలిపించినాం, ఆయనకే ఇస్తాం. ఎందుకు చెప్తావు మరి? ఎందుకంటే ఇక మాకు ఇక్కడ మా తెలంగాణ కదమ్మా, వికారాబాద్ డిస్టిక్ మాది. మాకు అక్కడ మంచిగా చేసిన ఆయనకే ఇస్తాం. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.